హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనము ఒక ఈజీ టు డూ రెసిపీని తెలుసుకుందాం. అదేంటంటే టొమాటో రైస్. వంట చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు, లేదు పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా, లేదు ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఈ రెసిపీని మనం చాలా ఈజీగా అండ్ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ అనే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీనికోసము 2 కప్స్ ఆఫ్ రైస్, నార్మల్ ఆర్ బాస్మతి రైస్ ఏదైనా తీసుకోవచ్చు. సో 2 కప్స్ రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దెన్ ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ లేదా గీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ ఆయిల్ అండ్ ఒక స్పూన్ గీ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఒక 2 బిర్యానీ ఆకులు, కాస్త సాజీరా అండ్ ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 4 ఏలకులు, కొద్దిగా బిర్యానీ పువ్వు, సో ఇవి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అండ్ దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని అండ్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఫ్లేవర్ కోసం మింట్ లీవ్స్, అదే అండి పుదీనా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు నచ్చితే కొన్ని క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఆయిల్లో యాడ్ చేసేసి ఫ్రై చేయనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ స్టేజ్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అండ్ ఒక టీ స్పూన్ ఆఫ్ కారం పొడి, ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, ధనియా పౌడర్ ఒక టీ స్పూన్, మీకు అవైలబుల్గా ఉంటే బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి. అవైలబుల్ లేదు అనుకుంటే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి ఒకసారి. దీని తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ వచ్చేసి నేను ఇక్కడ ఒక కప్ రైస్కి 1.5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో 2 కప్స్ రైస్ కాబట్టి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే రైస్ ఆల్రెడీ కొంచెంసేపు నాని ఉంది కాబట్టి త్వరగానే బాయిల్ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉండే టొమాటో రైస్ని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.